నడి రోడ్డుపై ఒక భారత మహిళను నగ్నంగా కొట్టుకుంటూ నడిపిస్తుంటే దేశం కానీ దేశంలో ప్రజలు కానీ లేదా దేశంలో ప్రజలను రిప్రజెంట్ చేసే గవర్నమెంట్ కానీ మౌనం పాటించడం ఇప్పుడు హాట్ టాపిక్. ఈరోజు మణిపూర్ సివిలియన్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఐపీఎల్ దురంధర్స్ మాత్రమే కాదు మమ్మల్ని కూడా పట్టించేసుకోండి అంటున్నారు. धुरंधर जैसा मूवी का सक्सेसफुल में जो फोकस कर रहा है, why are you staying silent about Manipur? We are suffering for 3 years. అండ్ అక్కడ మణిపూర్ మహిళలు అడుగుతున్నారు, మోడీ గారు మీకు ఇక్కడ ఆర్తనాదాలు వినిపించట్లేదా అని. ఇప్పుడు నేను అడుగుతున్నా, నాతో పాటు దేశం మొత్తం అడుగుతుంది, అక్కడ హింస మీకు కనిపించట్లేదా? ఎన్నికల్లో ప్రచారానికి ఇచ్చే సమయం వాళ్ళు పరామర్శించడానికి ఎందుకు ఇవ్వట్లేదు అని. నమస్తే అందరికీ, నా పేరు అశోక్ గర్గడ. యాక్చువల్లీ ఈ టాపిక్ గురించి నేను మాట్లాడకూడదు అని అనుకున్నా, కానీ గత కొన్ని రోజులుగా చాలా డిఎమ్స్ వస్తున్నాయి ఈ టాపిక్ గురించి మాట్లాడమని చెప్పేసి. సో ఈరోజు ఒక ఫుల్ వీడియోతో పాటు ఒక షార్ట్ వీడియో కూడా ప్లాన్ చేశా. అండ్ ఈ కాంటెంట్తో పాటు మా ట్రైబల్ కంటెంట్ కూడా స్లోగా దీంట్లో ఎక్స్పోజ్ చేద్దాం అనుకుంటున్నా. మీలో ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఎందుకంటే ఈ ఇనిషియల్ టైంలో మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండ్ నాకు కొంచెం మోటివ్గా ఉంటుంది కాబట్టి. అండ్ ఇదే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి, వాళ్ళకి కొంచెం ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. అంతే గైస్, గత కొన్ని రోజులుగా దేశంలో చాలా మార్పులు జరుగుతున్నాయి. ఎండలు వేడెక్కాయి, ప్రజలు పట్టణం పల్లె అనే తేడా లేకుండా సమానంగా వేడెక్కుతున్నారు. దేశ రాజకీయాలు కూడా అత్యధికంగా వేడెక్కుతుంది. కానీ ఇదేమి మణిపూర్ వేడిని మాత్రం డామినేట్ చేయలేకపోతుంది. ఇదంతా వినడానికి ఏదో ప్రాసలా ఉన్నా నిజానికి ఇదే నిజం. ఎందుకంటే మణిపూర్ అడుగుతుంది ద్వేషం కాదు, శాంతి. తుపాకులు కాదు, పుస్తకాలు. చీకటి కాదు, వాళ్ళ బ్రతుకుల్లో ఒక వెలుగు అడుగుతుంది. మన దేశం గర్వంగా చెప్పుకునే ఈశాన్య రాష్ట్రం ఈరోజు తగలబడిపోతుంది. దేశ క్రీడల్లో బంగారు పథకాలు తీసుకొచ్చిన గడ్డ ఈరోజు రక్తపాతం చెబుతుంది. అది ప్రకృతి సోయగాలికి పెట్టింది పేరు, కానీ ఈరోజు అదే ప్రకృతిలో విధ్వంసం జరుగుతుంది. చలో స్టార్ట్ చేద్దామా? ఇక మొదలెడదామా? मणिपुर में ऐसा क्यों नहीं कर सकते हो? आपके पास మొత్తం డిస్కస్ చేద్దాం. వందలాది మంది చనిపోతుంటే, వేలాది మంది నిరసరాలుగా మిగిలిపోతుంటే మన దేశ అంతర్గత భద్రతా సిబ్బంది ఏం చేస్తుందో డిస్కస్ చేద్దాం. అండ్ అక్కడ ఉన్న సామాన్య ప్రజల దగ్గర మోడర్న్ పిస్తోల్స్, గన్స్ ఎలా వచ్చాయో దాన్ని డిస్కస్ చేద్దాం. ఇంటర్నేషనల్ ఆడిటోరియంస్ లో మానవ హక్కుల గురించి గొప్ప గొప్పగా మాట్లాడే మనము, మన గవర్నమెంట్, మన దేశంలో మన ఇంట్లో ఇంత అన్యాయం జరుగుతున్నా ఎందుకు నోరు మెదపట్లేదు, దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. అయితే వీటన్నింటినీ తెలుసుకునే ముందు అసలు మణిపూర్ ఎందుకు బర్న్ అవుతుంది, ఈ మైతీలు ఎవరు, కుకీస్ ఎవరు, వీటి గురించి ఫస్ట్ తెలుసుకుందాం. ఈ టాపిక్ మనం ఫ్రెండ్కి వెళ్ళాలంటే ఆల్మోస్ట్ మనం ఒక 3 years బ్యాక్ వెళ్ళాలి. ఎందుకంటే 2023 మేలోనే ఇదంతా స్టార్ట్ అయింది. అప్పుడు స్టార్ట్ అయింది ఈ ఫైట్లన్నీ. సో అక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. ఈ మణిపూర్లో మేజర్గా 2 kind of కేటగిరీస్ ఉంటారు. ఫస్ట్ వన్ వచ్చేసి మైతీలు, సెకండ్ వన్ వచ్చేసి కుకీస్. ఈ మైతీల పాపులేషన్ వచ్చేసి 53% ఉంటుంది. అంటే ఎక్కువ జనాభా వీళ్ళదే, కానీ వీళ్ళ స్కేల్ ఆఫ్ ల్యాండ్ మాత్రం ఓన్లీ 10% మాత్రమే ఉంటుంది. కుకీల జనాభా ఒక 40% ఉంటుంది. అంటే మొత్తం మణిపూర్లో వీళ్ళ జనాభా ఒక 40% మాత్రమే ఉంటుంది, కానీ స్కేల్ ఆఫ్ ల్యాండ్ మాత్రం చాలా ఎక్కువ. ఆల్మోస్ట్ ఒక 90% వీళ్ళదే ఉంటుంది ల్యాండ్ మొత్తం. జనరల్గా ఇప్పుడు కుకీస్, మైతీస్ అంటే మీకు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఇక్కడ మీకు సింపుల్గా ఒక బండ గుర్తు పెట్టుకోండి. మైతీలు అనగానే లోయల్లో ఉంటారని చెప్పేసి మైండ్లో పెట్టుకోండి. అండ్ కుకీస్ అనగానే కొండల మీద ఉంటారని చెప్పేసి ఒక చిన్న బండ గుర్తు పెట్టుకోండి అంతే. అయితే కుకీల కంటే కూడా మైతీలకి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఎక్కువ. ఎందుకంటే అక్కడే 40 అసెంబ్లీ సీట్స్ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ అక్కడ వచ్చే ముఖ్యమంత్రులు అందరూ కూడా అక్కడ నుంచే వస్తారని చెప్పేసి ఒక చిన్న పుకారు ఉంది. నాకు కూడా తెలీదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. కానీ కుకీస్ మాత్రం దీనికి క్వైట్ ఆపోజిట్లో ఉన్నారు. మాకు సపరేట్ రాష్ట్రం కావాలని, మేము సపరేట్గా ఉంటామని, మేము వాళ్ళతో కలవమని. ఇప్పుడు కాదు, 1960 నుంచి వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. ఇక్కడ మైతీల్లో ఎక్కువ మంది హిందూ మతాన్ని పూజిస్తారు. అండ్ కుకీస్ వచ్చేసి ఎక్కువ మంది క్రిస్టియానిటీని అనుసరిస్తారు. ఇక్కడ మైతీలని ఓబీసీలో సబ్ క్యాస్ట్గా డివైడ్ చేసి ఎస్సీలుగా గుర్తింపించింది గవర్నమెంట్. ఈవెన్ మైతీలు అందరూ కలిసి ఎస్టీ హోదా కావాలని అడిగినా ఎప్పుడు కూడా ఫైనలైజ్ చేయలేదు. కానీ ఇప్పుడు మైతీలు అందరూ కలిసి మళ్ళీ మాకు ఎస్టీ హోదా కావాలంటున్నారు. ఎందుకో చెప్తాను చూడండి. ఇక్కడే అసలు ప్రాబ్లం స్టార్ట్ అయింది.
ఎందుకంటే కుకీస్ అందరూ ఎస్టీస్ కాబట్టి ఆ 10% పీపుల్స్ ఉంటారు కదా, అంటే మెయితీలు అందరూ ఈ 90% పీపుల్స్ ఉంటారు కదా, అంటే కుకీస్ దగ్గరికి వచ్చి ఆ లోయర్ నుంచి కొండలకు వచ్చేసి ప్లేసులు కొనడానికి అవ్వదు, అంటే భూములు కొనడానికి అవ్వదు. సో దాని వల్లనే ఈ గొడవ అంతా స్టార్ట్ అయ్యింది. యాక్చువల్లీ అర్థం కాలేదు కదా. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఒకే ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారనుకుందాం. ఒకరి ఆస్తికి రక్షణ ఉంది, ఇంకొకరి ఆస్తికి రక్షణ లేదు. ఇప్పుడు రెండో వాడు మొదటి వాడిలానే నాకు కూడా సేమ్ అదే రక్షణ కావాలి, అదే ఎస్టీ హోదా కావాలని అడిగితే మొదటి వాడికి భయం పుడుతుంది. ఇప్పుడు వీడికి సమాన హక్కు ఇస్తే వాడి వాటాలో వీడికి కూడా సమాన భాగం ఇవ్వాలని చెప్పేసి వాడు భయపడతాడు. ఇప్పుడు సేమ్ మణిపూర్లో కూడా ఇదే జరుగుతుంది. సో ఇదంతా వాళ్ళ ఎగ్జిస్టెన్సీ కోసం చేస్తున్న ఫైట్ అన్నమాట. ఇప్పటికీ అక్కడ బఫర్ జోన్లు రన్ అవుతున్నాయి. అంటే మైతీలు కొండపైకి వెళ్ళకూడదు, కుకీస్లు లోయలోకి వెళ్ళకూడదు. వాళ్ళ బోర్డర్లో కాపలు కాసుకుంటూ ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసుకున్నారు. ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ ఉంది ఇప్పటికి. సరే అంతా బాగానే ఉంది. ఇప్పుడు వీళ్ళకి మధ్య గొడవలు ఎందుకు స్టార్ట్ అయిందంటే హైకోర్టు వచ్చేసి మెయితీలను ఎస్టీలుగా ఐడెంటిఫై చేయాలని చెప్పేసి అక్కడ స్టేట్ గవర్నమెంట్తో రీసెంట్గా చెప్పింది అనమాట. సో దానివల్ల ఈ కాంట్రవర్సీ అంతా స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ మొత్తం సినారియోని వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి చూద్దాం. ఇప్పుడు మెయితీలు ఏమంటున్నారంటే లోయర్ ప్రాంతాల్లో ఉండే మా భూమిని మా కల్చర్ని కాపాడుకోవడానికి మాకు ఎస్టీ హోదా తప్పనిసరి కావాలి, మాకు ఎలాగైనా ఇవ్వాలి అంటున్నారు. కానీ కుకీస్ ఏమంటారంటే ఆల్రెడీ అభివృద్ధి చెంది ఉన్న మెయితీలకి ఇక్కడ ఈ కొండల మీద వాళ్ళకి అధికారం ఇస్తే మా ఉద్యోగాల్ని మా ఉనికిని కోల్పోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. అట్ ది సేమ్ టైం మా భూమిని కూడా మేము కోల్పోతామని చెప్పేసి వాళ్ళు భయపడుతున్నారు. అట్ ది సేమ్ టైం బాధపడుతున్నారు కూడా. నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక మాట చెప్తాను. ఇది మతం గొడవ కావచ్చు, కులం గొడవ కావచ్చు, లేదా రిజర్వేషన్ గొడవ అయినా కావచ్చు. కానీ సమస్య ఏదైనా పరిష్కారం తుపాకీ తూటల్లో వెతకడం అనేది కరెక్ట్ కాదు. ఒకవేళ ఇది ఎలా స్టార్ట్ అయినా దీని వెనకాల ఏ రాజకీయ బలం ఉన్నా ఒక మనిషికి వర్గానికి ఊరికి మధ్య కంచెలు గోడలు కట్టడం చాలా సులభమే. కానీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక మనిషికి అదే మనిషికి, ఒక ప్రాంతానికి అదే ప్రాంతానికి, వర్గానికి అదే ప్రాంతానికి మళ్ళీ అదే సామరస్య భేదం కల్పించడం అనేది కొన్ని దశాబ్దాల పాటు పట్టే సమయం అన్నమాట. అది గుర్తుపెట్టుకోవాలందరూ. ఎందుకంటే ఇక్కడ ప్రశ్న ఒక్కటే, అధికారం కోసం కులాలకి మతాలకి చిచ్చు పెట్టడం రాజకీయం కావచ్చు, కానీ ఆ మంటల్లో ఎప్పుడూ కాలిపోయేది ఒక సామాన్యుడు మాత్రమే. భారతదేశ తూర్పు ముఖద్వారం, ఆభరణాల నగరం అని పిలువబడే మణిపూర్ ఈరోజు అదే ఆభరణం చితి మంటల్లో కాలిపోతుంది. నిజానికి ఇది రెండు వర్గాల మధ్య గొడవ అని చెప్పేసి సమర్థించుకోవాలో, లేదంటే మన దేశంలో కొన్ని నెలలుగా ఒక రాష్ట్రం తగలబడిపోతున్నా మనం ఏం చేయలేకపోతున్నాం అని చెప్పేసి సిగ్గుపడాలో తెలియట్లేదు. ఎందుకంటే మన ఇంట్లో కొంచెం మంట చెలరేగితేనే తట్టుకోలేని మనము ఒక రాష్ట్రం మొత్తం తగలబడిపోతుంటే ఆ రాష్ట్రం యొక్క వేడి ఢిల్లీ పీఠానికి ఎందుకు అంటుకోవట్లేదు, ఎందుకు కనిపించట్లేదు అనేది ఒక క్వశ్చన్. ఇక్కడ నెలలు గడిచాయి, సంవత్సరాలు గడుస్తున్నాయి. అక్కడ ఇంటర్నెట్ బంద్ చేశారు అండ్ అక్కడ ఆధారాలు దాచేశారు. కానీ సవాల వాసన్ని, రక్తపు వాచన్ని దయలేరు కదా. సో ఈ ఇష్యూ మీద నుంచి మనం ఏదైనా నేర్చుకుంటున్నామంటే అదే నేర్చుకుంటున్నాం. నిజాన్ని ఎప్పుడైనా దయలేరు, బయటకు రావాల్సిందే. ఎన్నికల ర్యాలీ లేకుండే సమయం మన దేశ ప్రధానికి అక్కడ మణిపూర్ ప్రజలకి భరోసా ఇవ్వడానికి ఎందుకు లేకపోయింది అనే క్వశ్చన్ ఇప్పుడు అందరిలోనే ఉంది. అసలు ఆ సామాన్య ప్రజల దగ్గర గన్స్ ఎలా వస్తున్నాయి, వాళ్ళకి ఎవరు అందిస్తున్నారు, అండ్ బయట నుంచి డ్రగ్స్ మాఫియా ఇందులోకి ఎలా ఇన్వాల్వ్ అవుతుంది, అండ్ ఇవన్నీ తెలిసిన అధికారులు ఎందుకు కామంగా ఉంటున్నారు, వీటన్నిటికి సమాధానం కావాలి. బేటీ బచావో, బేటీ పడావో, నారీ శక్తి, మహిళా రిజర్వేషన్ బిల్ అని చెప్పి తిరిగే ప్రభుత్వాలు మణిపూర్ లోయల్లో అన్ని ఆర్తనాదాలు వినిపిస్తున్నా వీళ్ళకి పట్టనట్టే ఉంటుంది. ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? సభ్య సమాజం తలదించుకునేలా, మానవత్వమే మంట కలిసిపోయేలా, సిగ్గుపడేలా ఒక మహిళని రోడ్డు మీద తీసుకొచ్చి నగ్నంగా ప్రదర్శిస్తుంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది? సో ఫైనల్లీ నేను ఏమంటానంటే మణిపూర్లో శాంతి స్థాపన జరగాలి, అక్కడ తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి. గవర్నమెంట్ ఈ సైలెన్స్ని పక్కన పెట్టేసి ప్రజల తరపున నిలబడాలి. వాళ్ళకి ఏదైతే ఇవ్వాలో అన్నీ జరగాలి. మళ్ళీ యాజ్ యూజువల్గా మణిపూర్ పచ్చని చెట్లతో, పక్షులతో కిటకిటలాడాలి, నదులతో ప్రవహించాలి. ఇదే మనం కోరుకోవాలి. ఈరోజు సోషల్ మీడియా కావచ్చు, బయట ప్రజలు కావచ్చు, ఈ ఇష్యూ మీద ఇంత అగ్రెసివ్గా, ఇంత రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేస్తున్నారు అంటే నార్మల్గా మన ఇల్లు తగలబడిపోతేనే మనం తట్టుకోలేము. ఒక చిన్న ఇల్లు తగలబడిపోతేనే మనం తట్టుకోలేము. అలాంటిది ఒక రాష్ట్రం, ఒక దేశంలోనే ఒక రాష్ట్రం ఏళ్ల తరబడి, నెలల తరబడి తగలబడిపోతుంటే
ఇలాంటి క్రూషియల్ టైంలో కూడా మన దేశ ప్రధాని అక్కడికి వెళ్ళి 4 ముక్కలు మాట్లాడి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయలేకపోవడం నిజంగా సిస్టమ్ ఫెయిల్యూర్ అనే చెప్పొచ్చు. చాలా మంది మణిపూర్లో జరిగేది కేవలం 2 వర్గాల మధ్య గొడవనే అనుకుంటారు. కానీ అది గొడవ కాదు, ఒక నమ్మకం కోల్పోయిన సొసైటీ. ఒక వర్గానికి ఇంకో వర్గం మీద కానీ, ఒక మనిషికి ఇంకో మనిషి మీద కానీ పూర్తిగా నమ్మకం కోల్పోయారు. అండ్ అదే నమ్మకాన్ని మనం మళ్ళీ బిల్డ్ చేయాలంటే కొన్ని దశాబ్దాల కాలం పాటు పట్టే పని అది. సో ఇలాంటి ఇష్యూస్ మీద మన వైపు నుంచి రెగ్యులర్గా వీడియోస్ వస్తూనే ఉంటాయి. మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ ఈ మొత్తం సినారియో మీద మీ ఒపీనియన్ ఏంటో కూడా కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్.